హాయ్ అండి. అందరికీ నమస్తే. కాఫీ ఎస్టేట్స్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా డైరెక్ట్‌గా అరకుకైతే వెళ్ళిపోయామండి. మేమైతే ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో, డైరెక్ట్‌గా ఇంకా చెక్ ఇన్ అవ్వడమే రూమ్స్‌లోకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అరకులో ఎలా ఉంటుందో చూసేయండి ఒకసారి. ఫుల్ మంచండి. ఇంకా ఇదైతే అరౌండ్ 5:30కి అలా ఉందనమాట బయట. ఇంకా మేము మా అందరికీ కలిపి 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఇదైతే ఫస్ట్ రూము. ఇదైతే అన్న వాళ్ళ రూమ్ అండి. చూడండి మా మేనల్లుడు ఏం చేస్తున్నాడో ఫుల్ ఆడుకుంటున్నాడు. యాక్చువల్‌గా తనకి కూడా బాలేదండి. క్లైమేట్ ఒక్కసారిగా డ్రాస్టిక్‌గా చేంజ్ అవ్వడం వల్ల మా బాబుకి ఇంకా మా మేనల్లుడికైతే ఫుల్ హెల్త్ బాలేకుండా వచ్చింది. ఇంకా ఇదైతే మా రూమ్ అండి. ఇంకా మా బాబు చూడండి బ్యాగ్‌లో ఏమేం బిస్కెట్స్ దొరుకుతాయా అని చెక్ చేస్తున్నాడు. ఇంకా మేము ఒక నైట్ ఇక్కడే స్టే చేశామండి అరకులో. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 అవుతుందండి అరౌండ్. ఇంకా పిల్లలకి బాలేదని చెప్పేసి అందరైతే రాలేదండి. ఇంకా మేము ముగ్గురమైతే సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి స్టార్ట్ అయిపోయామండి. ఈ జర్నీనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. కానీ ఆ చలికైతే తట్టుకోలేకపోయాము. ఇంకా ఫైనల్‌గా మా డెస్టినేషన్ ఇదేనండి సన్‌రైజ్ వ్యూ పాయింట్. సూర్యోదయాన్ని ఇంకా అక్కడ ఎలా ఉంటాయి టిఫిన్స్, ఇంకా ట్రైబల్ డాన్స్, ఇంకా అక్కడ పెట్టిన స్టాల్స్, గేమ్స్ అవన్నీ చూడాలంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్